వైసీపీ హయాంలో జరిగినటువంటి వేల కోట్ల రూపాయల మద్యం స్కామ్లో కీలక నిందితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే ఈడీ అధికారులు నిన్న ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఒక రకంగా ఈడీ అడిగిన ప్రశ్నలకు అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కావచ్చు, వీరిద్దరికీ కూడా ఏసీలో కూడా చెమటలు పట్టినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ముఖ్యంగా 2021-23 మధ్య దాదాపుగా 64 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు. అయితే ఇవేవి కూడా 2024 ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదు. 64 కోట్ల రూపాయలు సుమారు అక్రమంగా సంపాదిస్తే ఎన్నికల అఫిడవిట్లో మాత్రం కేవలం 8-8.5 కోట్లుగా మాత్రమే ఆస్తిని చూపి దాదాపుగా ఒక 54-55 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారు. ఇదే విషయాన్ని నిన్న ఈడీ కూడా సీరియస్గా తీసుకుంది. వాస్తవానికి సిట్ అధికారుల నుంచి ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి డేటా మొత్తం కూడా సేకరించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అసలు వీళ్ళు 2021-23 మధ్య ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎంతెంత ట్రాన్స్ఫర్ చేశారు, వీళ్ళకి ఎంత అమౌంట్ వచ్చింది, ఏ ప్రాంతాల్లో ఎంతెంత విలువ చేసే ఆస్తులు కొన్నారు, ఇవన్నీ కూడా సేకరించి నిన్న తండ్రి కొడుకులు ఇద్దరి ముందు కూడా ఎదురుగా పెట్టి ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పలేక మాకు కొంత సమయం కావాలని ఈడీ అధికారులను అడిగినట్టుగైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఈడీ అడిగిన ప్రశ్న ఒకటే, మీరు 2021-23 మధ్య ఇంత సంపాదిస్తే ఎందుకు 24 ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు వీటిని పెట్టలేదు అంటే ఇవి మొత్తం కూడా అక్రమ సంపాదనే, ఒక రకంగా క్విడ్ ప్రోకో లాంటిదే, అక్రమంగా దోచుకున్నటువంటి మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి క్యాషియన్ అని చెప్పి నిన్న ఈడీ అధికారులు అయితే బలంగా చెప్పడం జరిగింది. సాధారణంగా ఏ రాజకీయ నేత అయినా సరే తన ఆస్తుల మొత్తాన్ని కూడా ఎన్నికల అఫిడవిట్లో పెట్టాలి. ఒకవేళ ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన ఆస్తులు వివరాలు తప్పుగా ఉంటే తర్వాత దాన్ని న్యాయస్థానాల్లో కూడా సవాల్ చేయొచ్చు. అవసరమైతే ఆ ఎన్నికను కూడా రద్దు చేసే అధికారం కోర్టులకు కూడా ఉంటుంది, ఈ ఎలక్షన్ కమిషన్కు కూడా ఉంటుంది. సరే, ఇప్పుడంటే వీళ్ళు ఓడిపోయారు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఇవి సీరియస్ ఇష్యూలుగా మారతాయి, కోర్టులు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. వాస్తవానికి నిన్న మోహిత్ రెడ్డి బయటకు వచ్చి ఈడీ చేసింది కేవలం ఆరోపణలే అని చెప్తున్నాడు, కానీ నిన్న ఈడీ అడిగిన ప్రశ్నలు ఏంటనేది మాత్రం బయటకు వచ్చి చెప్పట్ల. వాళ్ళు అడిగిన ప్రధానమైనటువంటి ప్రశ్న 21-24 మధ్య మీరు 64 కోట్ల రూపాయలు సంపాదించారు, ఇవి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఎలా సంపాదించారు అనేది మొదటి ప్రశ్న అయితే ఎందుకు ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదు అనేది రెండవ ప్రశ్న. సో కాబట్టి ఇది మొత్తం కూడా మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి క్యాషియన్ అని చెప్పి ఈడీ అధికారులు అయితే బలంగా వాదించారు. వాస్తవానికి ప్రతిసారి కూడా నోరేసుకుని పడిపోయే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా నిన్న ఈడీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు నీళ్లు నమలటం తప్ప సమాధానం చెప్పలేని పరిస్థితి. ఒకానొక దశలో ఈడీ అడిగినటువంటి ప్రశ్నలు కావచ్చు, ముందు పెట్టినటువంటి ఆధారాలకు కావచ్చు, వాళ్ళ దగ్గర సమాధానం లేక నీళ్లు నములుతూ ఏసీలో కూడా వాళ్ళకి ముచ్చెమటలు అయితే పట్టినట్టుగా తెలుస్తుంది. ఆయన సతీమణి ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడో ఆయన సతీమణిని కూడా నిన్న ఈడీ అధికారులు అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే ప్రశ్నించడం జరిగింది. మొత్తంగా నేర సామ్రాజ్యం 5 ఏళ్ల పాటు ఒక నేర సామ్రాజ్యాన్ని సృష్టించి బెదిరించి భయపెట్టి ఆస్తులు మొత్తాన్ని కూడా తక్కువ ధరకు లాక్కోవటమే కాకుండా ఈ ఆస్తులు మొత్తం కూడా ఎవరి పేరు మీద పెట్టాడు, తన బంధువుల పేరు మీద, చుట్టాల పేరు మీద, లేదా తెలిసిన ఫ్రెండ్స్ పేరు మీద, చివరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే పని వాళ్ళ పేరుల మీద కూడా ఆస్తులు పెట్టాడు. దీనికి సంబంధించినటువంటి పత్రాలన్నిటినీ కూడా ఈడీ అధికారులు గత సోదాల సమయంలోనే స్వాధీనం చేసుకున్నారు. వాటిని మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత వాటి వాల్యూ కట్టిన తర్వాతే ఈ ప్రశ్నలు అయితే చేయడం జరిగింది. ఒకే ఒక్క డీల్లో 13 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేశారంట, ఒకే ఒక్క డీల్తో. సో ఇది కూడా నిన్న ఈడీ అధికారులు వాళ్ళ మొహం ముందు పెట్టి అయితే ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అఫిడవిట్లో ఆస్తులు ఎందుకు దాచారు, మీ ఆదాయానికి ఎన్నికల్లో చూపిన దానికి పొంతనే లేదు, కోట్లాది రూపాయల లావాదేవీల ప్రస్తావన ఎక్కడా తేలేదేం, మద్యం స్కామ్ నిందితులు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్లకు ఈడీ ప్రశ్నలు, 63 కోట్ల రూపాయల బ్లాక్ మనీ అంటే 2021-23 మధ్య సంపాదించినటువంటి ఈ 63 కోట్ల రూపాయల బ్లాక్ మనీ మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేసి అడిగినట్టుగా సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన తండ్రి కుమారులు,
గత జగన్ ప్రభుత్వంలో జరిగిన 3.5 వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో నిందితులైన వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తుంది. చెవిరెడ్డి కుటుంబ ఆస్తులపై ఆరా తీసిన ఈడీ అక్రమ లావాదేవీ వివరాల మొత్తాన్ని కూడా సేకరించింది. మంగళవారం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో చెవిరెడ్డిని, ఆయన కుమారుడిని పిలిపించి వారిద్దరికీ కూడా ముచ్చెమటలు పట్టించినట్టుగైతే తెలుస్తుంది. సో లోన ఎటువంటి ప్రశ్నలు అడిగారు అనేది కూడా ఒకసారి వచ్చింది చూద్దాం. ముచ్చెమటలు పట్టించేలాగా విచారించినట్లుగా సమాచారం. మద్యం స్కామ్ లో సిట్ నుంచి వివరాలు తీసుకున్న ఈడీ అధికారులు తమ పరిధిలో దర్యాప్తు చేపట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021-23 మధ్య కుటుంబ సభ్యుల పేరుతో 63.72 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలుపై ఈడీ ప్రశ్నించింది. అధికారికంగా రికార్డుల్లో 8.85 కోట్లు మాత్రమే చూపించిన చెవిరెడ్డి మిగతా 54.87 కోట్లు అంటే దాదాపుగా ఒక 55 కోట్ల రూపాయలను బ్లాక్లో లావాదేవీలు జరిపినట్టుగా సంబంధిత ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించింది. కేవీఎస్ ఇన్ఫ్రా ద్వారా జరిగినటువంటి నిధుల రూటింగ్ గురించి చెవిరెడ్డి, మోహిత్ రెడ్డిని కూడా ప్రశ్నించింది. ఒకే ఒక్క డీల్లో 13.3 కోట్ల రూపాయల నల్లధనాన్ని స్థిరాస్తి రూపంలోకి మార్చిన తీరును కూడా వివరించడంతో పాటు దాని ఆధారాలను కూడా తండ్రి కుమారుల ముందైతే పెట్టడంతో వారికి చెమటలు పట్టినట్టుగా తెలిసింది. 2024 ఎన్నికల అఫిడవిట్లో చూపించిన దానికి వాస్తవంగా 21-23 మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు మధ్య ఉన్న భారీ తేడా పైన ప్రశ్నించింది. తమకు సమయం కావాలని చెవిరెడ్డి కోరినట్లుగా తెలిసింది. ఇదే కేసులో చెవిరెడ్డి భార్య కాంతమ్మ, మరో కుమారుడు అర్షిత్ రెడ్డిని సైతం ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ తర్వాత మోహిత్ రెడ్డి బయటకు వచ్చి అన్ని వివరాలు ఇచ్చాం, కేవలం మా మీద కక్షపూరిత ఆరోపణలు చేసి కేసులు మాత్రమే ఈడీకేం కక్ష ఉంది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కావచ్చు, మోహిత్ రెడ్డి మీద కావచ్చు, అది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాదు కదా. ఈడీ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది కేంద్రానికి సంబంధించిన సంస్థ కదా. వాళ్ళకి వీళ్ళ మీద కసి ఏముంటుంది అంటే నరేంద్ర మోదీకి ఏమైనా కక్ష ఉందా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద? లేదు కదా. సో అంటే అవన్నీ తప్పించుకోవడానికి ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నకు ఒకదానికి సమాధానం లేదు. మీరు 2021-23 మధ్య అధికారికంగానే 64 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిపారు. సో కానీ ఎన్నికల అఫిడవిట్లో మాత్రం కేవలం 8.5 కోట్ల రూపాయలుగానే వాటిని చూపారు. మిగిలిన 54 కోట్ల రూపాయలు ఎందుకు చూపలేదంటే అది నల్లధనం కాబట్టి, బ్లాక్ మనీ కాబట్టి, మనీ లాండరింగ్ ద్వారా సంపాదించిన మనీ కాబట్టి, లిక్కర్ స్కామ్లో దోచేసిన సొమ్ము కాబట్టి, వాస్తవానికి వీళ్ళు కొనుగోలు చేసిన ఆస్తులకు చెల్లించిన సొమ్ము మొత్తం కూడా లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి సొమ్మేనని ఇప్పటికే ఈడీ అధికారులు, సిట్ అధికారులు కూడా ప్రకటించారు. అంటే వీళ్ళు లిక్కర్ స్కామ్ చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో ఎక్కడికక్కడ స్థిరాస్తులు. విచిత్రం ఏంటంటే ఒక పూజారిని కూడా బెదిరించి బలవంతంగా తక్కువకే ఆస్తులు రాయించుకున్నారట. అలాగే వీళ్ళకు భూమికి పక్కన ఉన్నటువంటి భూముల సంబంధించిన వాళ్ళందరినీ కూడా భయపెట్టి బెదిరించి చివరికి భూమి కూడా లేకుండా చేస్తామని భయపెట్టి బెదిరించి తక్కువ ఖరీదుకి 1 కోటి 2 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కూడా 20 లక్షలు 30 లక్షలకు కొనుగోలు చేసినటువంటి నేపథ్యం ఉందని చెప్పి అక్కడ స్థానికంగా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. పని మనుషుల పేర్ల పైన కూడా ఆస్తులు. సో ఏ స్థాయిలో సంపాదించారంటే వాళ్ళ పేరు మీద, వాళ్ళ బంధువుల పేరు మీద, ఫ్రెండ్స్ పేరు మీద పెట్టుకున్నది సరిపోక ఇంట్లో పనిచేసే పని మనుషుల పేరు మీద కూడా ఆస్తులు పెట్టే స్థాయిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే అక్రమ సంపాదన చేశాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి ప్రాంతంలో ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని చక్రం తిప్పిన చెవిరెడ్డి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో భాగంగా స్థిరాస్తులను వెనకేసుకుని వాటిని కుటుంబ సభ్యుల పేరుతో పాటు బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు, తన దగ్గర పనిచేసే పని మనుషుల పేరుతో కూడా పెట్టాడు. ఒక ఆలయ పూజారిని సైతం బెదిరించి ఖరీదైన ఆస్తులను తక్కువ ధరకే లాక్కున్న చెవిరెడ్డి ఆ మొత్తాన్ని మద్యం ముడుపుల నుంచి చెల్లించినట్టుగా సిట్టు తేల్చిందంటే ఒక పూజారిని సైతం బెదిరించి భయపెట్టి అతని దగ్గర ఉన్నటువంటి ఖరీదైన ఆస్తిని అతి తక్కువ ఖరీదుకే లాక్కుని ఆ సొమ్ము కూడా ఎక్కడి నుంచి చెల్లించాడు? లిక్కర్ స్కామ్ నుంచి దోచేసిన సొమ్ముని చెల్లించాడు. ఎంత దారుణం చూడండి. మరి పూజారు లాంటి వ్యక్తుల మీద కక్ష సాధించుకుని వాళ్ళ ఉసురు పోసుకుంటే ఎక్కడికి పోద్ది? ఈ రోజు ఫలితం ఏమైంది చూడండి ఒకసారి. ఆ రోజు అధికారం ఉంది కాబట్టి ఇబ్బంది పెట్టారు, బాగానే ఉంది. మరి ఈ రోజు అధికారం పోయిన తర్వాత కర్మనేది చూడండి ఎలా చుట్టుకుందో. ఈ రోజు ఏసీలో కూడా చెమటలు పట్టే పరిస్థితి చెవిరెడ్డికి, మోహిత్ రెడ్డికి ఎందుకు వచ్చిందంటే పాపాలు చేశారు కాబట్టి వచ్చింది. ఈ రోజు మీ పాపం పండింది కాబట్టి వచ్చింది. కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ రోజు అడ్డగోలుగా సరే వ్యాపారం చేసి సంపాదించుకోవడం వేరు, కానీ ఇలా పూజారులు కావచ్చు, లేదా బలహీనంగా ఉన్నవాళ్ళు కావచ్చు, పేదలు కావచ్చు, వాళ్ళ దగ్గర బలవంతంగా లాక్కుని వాళ్ళు కన్నీటికి కారణమైతే ఆ ఉసిరి ఎక్కడికి పోతే తగులుద్ది. అలాగే తగిలింది ఈరోజు చెవిరెడ్డికి. ఒక పూజారిని సైతం బెదిరించినటువంటి చరిత్ర ఉందలకి.
ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు పంచేందుకు పార్టీ తరపున లిక్కర్ స్కామ్ ముడుపులను చెవిరెడ్డి ద్వారా పంపిణీ చేసినట్లుగా పేర్కొంది. లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా సిట్ చెవిరెడ్డిని అరెస్టు చేసి సోదాలు నిర్వహించినప్పుడు భారీగా ఆస్తుల గుట్ట బయటపడింది. దేశ విదేశాల్లో ఆస్తుల కొనుగోలు, ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ కోసం ఖర్చు చేసిన సొమ్ము, దుబాయ్లో వ్యవహారాలన్నింటినీ బయటికి లాగింది. ఈ వివరాలన్నింటినీ కూడా ఈడీ అధికారులు అయితే సిట్ నుంచి తీసుకున్నారు. వాస్తవానికి విచారణ ఇంకా అవ్వలేదు, ఇంకా కొనసాగుద్ది. ప్రస్తుతానికి నిన్న కొన్ని సమాచారం మాత్రం పెట్టారు. వాస్తవానికి చెవిరెడ్డి కూడా నీళ్లు నమిలి వీళ్ళు ఊహించరా, ఎందుకంటే ఈడీ దగ్గర ఎంత సమాచారం ఉందని వాళ్ళకి తెలియదు. బట్ ఈడీ అణువు కూడా సేకరించి ఆధారాలు ముందు పెట్టింది. సాధారణంగా ఆధారాలు లేకుండా ప్రశ్నిస్తే మాకు తెలియదు ఇదంతా అబద్ధం అంటారు. బట్ అలా కాకుండా ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి. దానికోసమే కొద్దిగా సమయం కూడా అడిగాడు. బహుశా ఏమన్నా న్యాయవాదితో చర్చించి న్యాయ సలహాలు ఏమన్నా తీసుకుని దీంట్లోంచి ఎలా బయటపడాలో తేల్చుకోవడం కోసం ఏమైనా సమయం అడిగాడేమో తెలియదు. కానీ బట్ ఈడీ అధికారులు అంత ఈజీగా వదిలిపెట్టరు. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా సిబిఐ కేసుల కంటే కూడా ఈడీ కేసులు చాలా బలంగా ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు అంటే ప్రధాన రీజన్ ఏంటంటే ఈడీ అంత బలంగా ఆ రోజుల్లో కేసులను వాదించింది. అలాగే మనీ లాండరింగ్, అలాగే మనీ ట్రయల్ను కూడా, అంటే డబ్బు మళ్ళిన రూటింగ్ మొత్తాన్ని కూడా కోర్టుకి ఆధారాలతో సహా బయట పెట్టింది. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్ని నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా అదే గతి పట్టబోతుంది. ఈడీ అధికారులు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, మోహిత్ రెడ్డికి ఇద్దరికి మెడకు కూడా ఉచ్చు బిగించారు. ఈ ఎన్నికల అఫిడవిట్లో ఏదైతే తప్పుడు సమాచారం ఇచ్చారో దీని మీద మరి తెలుగుదేశం పార్టీ కూడా ఏమన్నా ఉంటే అప్పుడు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కేసు కూడా వేయొచ్చు. అలాగే ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా నిర్ణయించే అధికారం కూడా ఎన్నికల కమిషన్కు ఉంటుంది. కోర్టులు కూడా దీన్ని తప్పుపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా మొత్తంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, ఆయన కుమారుడు ఇద్దరి మెడకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిసింది అనేది మాత్రం వాస్తవం.